హైదరాబాద్పట్నంలోని కైలాష్ నగర్లో గల హనుమాన్ ఆలయంలో ఉగాది పండుగ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ప్రముఖ వేదాంతి శ్రీ చిక్కిలి వెంకటేశ్వర శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై రాసుల వారీగా పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని గ్రహములకు కూడా విశేషమైనటువంటి లాభములు కలిగేటటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకంటే గురువు మే 15 వరకు సంచరించడం, మే 15 తర్వాత రాశి మరి మార్పు అనేటువంటిది ఉంటుంది. కనుక గ్రహములకు శుభాశుభమైనటువంటి మిశ్రమ ఫలితములు కలుగుచున్నవి. అదేవిధంగా ఈ సంవత్సరమునకు రాజు రవి అవ్వడం వలన మరి మంచి ప్రజాపాలన అనేటువంటిది కొంత తగ్గినటువంటిదే అవుతుంది. అయినా ప్రభువులకు మరి ప్రజలను అనేక విధములుగా ఆదుకోవాలి అనేటటువంటి కోరిక ఉండినటువంటిదే అవుతుంది. ఈ సంవత్సరం గ్రహముల యొక్క మేళన చూస్తే కొంత అల్పవృష్టి సూచిస్తూ ఉన్నది. కానీ ఎరుపు నలుపు భూముల యందు విశేషంగా పంటలు పండుతవి అని చెప్పబడ్డాయి. కనుక ఎర్రని ధాన్యములన్నీ కూడా విశేషంగా పండుతున్నవి, నలుపు ధాన్యములు కూడా విశేషంగా పండుతున్నవి. అదేవిధంగా కృష్ణ భూమిస్తు ఫలిత అని అంటే నలుపు వర్ణం కలిగినటువంటి నల్లరేగడి భూములలో వేసినటువంటి ఏ వస్తువైనా ఏ ధాన్యమైనా విశేషంగా పండినటువంటిది అవుతుందని. అదేవిధంగా ఈ సంవత్సరం నూలుకు పత్తికి విశేషమైనటువంటి ధనము మరి విలువ పెరుగుతుంది అని, ఎందుకంటే వీటి యొక్క పంట తక్కువగా ఉంటుంది అని చెప్పబడింది. కనుక వీటి యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం పశువులకు నష్టములు ఎక్కువగా సూచిస్తూ ఉన్నవి. మేఘములు వర్షములకు అనుకూలమైనటువంటివి అవుతున్నవి. మృగశిర కార్తె నుండే మేఘములు మనకు వర్షములు వచ్చినటువంటివి అవుతున్నవి. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా రాజాది నవనాయకుల యొక్క ఫలితములను వీక్షిస్తే 2 తూముల వర్షము, 3 తూముల గాలి, 5 వీసముల పంటగా చెప్పబడింది. అంటే గాలితో కూడుకున్నటువంటి వర్షముల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆ విధంగా ఈ ఈ విశ్వావసు నామ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా లాభదాయకమే, ఆరోగ్యదాయకమే, ఆనందదాయకమే అవ్వాలని కోరుకుంటూ పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన